ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే రక్షకులే భక్షకులైతే సామాన్యుడికి దిక్కెవరు? అందుకే మీరు ఇంటర్వ్యూని కండి. మీరు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీ పేరు మీదే నడుస్తోంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మీ పేరు మీద ఉన్నది. కాబట్టి మొత్తంగా మీరు వెంటనే జోక్యం చేసుకుని ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేశాము. దాంతో పాటు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా వారితో వెంటనే ఒక విచారణకు కూడా ఆదేశించే విధంగా, ఈ వ్యవహారంలోని నిజానిజాలు నిగ్గుదేల్చే విధంగా మరి మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని పెద్దలు గవర్నర్ గారిని కోరాము. మేము పరిశీలిస్తామన్నారు. ఇది నిజంగా కూడా ఇందిరమ్మ రాజ్యం అంటే గవర్నర్ గారికి గుర్తు చేశాం. ఇదే గవర్నర్ గారు గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు ఆనాడు జైలు జీవితం అనుభవించారు. సార్, ఆనాడు మీరు ఎమర్జెన్సీలో ఏ ఇందిరమ్మ నియంతృత్వ పోకడల వల్ల మీరు జైలుకు పోయినారో ఇవాళ అదే పోకడలు, అవే నియంతృత్వ లక్షణాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. మీరు ఆనాడు బాధితులు, ఈరోజు తెలంగాణ ప్రజలు బాధితులు. కాబట్టి మీరు ముందుకు రండి. మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రజా సంపద దోపిడీని అడ్డుకోండి అని చెప్పి గవర్నర్ గారికి మేము విన్నవించాము. బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని అని చెప్పి డిమాండ్ చేసినాము. వారు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం.